యూజువల్గా గోధుమ పిండితోటి మనం చాలా రకాలుగా చపాతీలు పుల్కాలు తయారు చేసుకుంటాము. తందూరి రోటీ ఇది స్పైసీ కర్రీస్లోకి చాలా బాగుంటుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ తందూరి రోటీ. ఇది మనం ఇంట్లోనే తవ మీద ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇంకా దీన్ని నేను కంప్లీట్గా గోధుమ పిండితో తయారు చేస్తున్నాను. కొంచెం హెల్తీగా తయారు చేసుకుందాము. చూసేద్దామా మరి ఎలా తయారు చేయాలో. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో గోధుమ పిండి యాడ్ చేసుకుందాము. మనకి ఎన్ని కావాలో దాన్ని బట్టి క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్ ప్లస్ 1/3 కప్ వరకు గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుందాము. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనం మైదాతో చేయట్లేదు కాబట్టి నేను కొంచెం బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఒకసారి బాగా డ్రై ఇంగ్రీడియంట్స్ కలుపుకున్న తర్వాత ఇందులో 1/3 కప్ వరకు పెరుగు యాడ్ చేసుకుందాము. ఫ్రెష్ పెరుగు అయితే మనకి మంచి వాసన ఉంటుంది. పెరుగుని పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. సాఫ్ట్గా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి పిండిని. ఇలా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత 1 స్పూన్ వరకు నూనె కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత మూతతో కానీ ఏదైనా కాటన్ క్లాత్తో కానీ కవర్ చేసి అరగంట పాటు పక్కన ఉంచుకుందాము. అరగంట తర్వాత క్లాత్ తీసి చూద్దాము. పిండి బాగా సాఫ్ట్గా అయింది. మనం పెరుగు కొంచెం నూనె కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పిండిని ఈక్వల్గా అన్నీ ఒకే సైజులో మీడియం సైజులో ఉన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకుందాము. చపాతీ పీట మీద కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకొని మనం బాల్గా చేసుకున్న చపాతీ ఉండని పెట్టి రోల్ చేసుకోవాలి. చపాతీని నార్మల్గానే మనం ఎలా చపాతీ ప్రిపేర్ చేసుకుంటామో అలాగే మరీ మందంగా కాకుండా పల్స్గా కాకుండా మామూలుగా చపాతీని మీడియం కన్సిస్టెన్సీలో ఒత్తి పెట్టుకోవాలి. చపాతీని బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత వాటర్ తీసుకొని చేతితోటి బాగా స్ప్రెడ్ చేసుకునేలాగా ఒక సైడ్ కంప్లీట్గా వాటర్ తోటి అద్దుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా కంప్లీట్గా అద్దుకోవాలి వాటర్ని. తందూరి నాట్స్ని ప్రిపేర్ చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని చపాతీ పెనం పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. మనం చపాతీ ప్రెస్ చేసుకున్నప్పుడు పిండిని ప్రెస్ చేసుకున్నప్పుడు వాటర్ అద్దుకున్నాం కదా, ఆ వాటర్ అద్దుకున్న పార్ట్ చపాతీ పెనం మీదకి వచ్చేలాగా పెట్టుకున్న తర్వాత కొంచెం మనకి బబుల్స్ స్టార్ట్ అవుతాయి. బబుల్స్ ఫామ్ అవ్వడం. బబుల్స్ ఫామ్ అయిన తర్వాత మనం చపాతీ రేకుని ఉల్టా చేసుకోవాలి. గ్యాస్ని 2 నుంచి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మనం తందూరి నాట్స్ని ఇలా కాల్చుకున్న తర్వాత చపాతీ పెనంని తిప్పుకొని కొంచెం బటర్ కూడా వేసుకోవాలి. సెకండ్ సైడ్కి టర్న్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా తందూరి నాన్ ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. ఇప్పుడు ఇంకోటి కూడా తయారు చేసుకుందాము. వాటర్ అద్దుకున్న సైడ్ చపాతీ పెనం మీదకి వేసుకొని ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత చపాతీ పెనంతో సహా ఉల్టా చేసుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. మంటని నేను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకున్నాను. చూసారు కదా, పర్ఫెక్ట్గా తందూరి నాన్ రెడీ అయిపోయింది. దీని మీద కొంచెం బటర్ అప్లై చేసుకొని సెకండ్ సైడ్కి తిప్పుకొని 1 నిమిషం కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. మనం ఇంట్లోనే ఈజీగా తందూరి నాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. జనరల్గా తందూరి నాన్స్ అందరికీ ఇష్టం ఉంటాయి. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మనం బటర్ ఇంకొంచెం కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ తందూరి నాన్స్ని నేను పన్నీర్ బటర్ మసాలాతోటి సర్వ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా వచ్చింది. ఇంటికి సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మనకి రైనీ సీజన్లో డిఫరెంట్గా ఏదైనా గోధుమ పిండితోటి తయారు చేసుకోవాలనుకుంటే ఈ తందూరి నాన్ని ట్రై చేయండి. స్పైసీగా ఉన్న కర్రీస్తో కానీ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. థ్యాంక్ యూ.